వారి చక్కని వాక్య సందేశాన్ని అందించిన అందరి కొరకు ఈరోజు ప్రార్థన చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా మధ్యలో ఉండడం మాకు ఎంతో దీవెన ఆశీర్వాదం. ప్రవక్త ఆ ప్రతిఫలం ఆశీర్వాదం పొందుకుందుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ కూడా యేసు శుభాకాంక్షలు. దేవుడు మీ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మరి సహోదరులు, దైవజనులు, తమ్ముడు అని కూడా పిలుస్తుంటాను. ఫోన్ చేస్తే కలిసినప్పుడు కూడా అలాగే పిలుస్తుంటాను. ఈరోజు నాకు 2 ఆహ్వానాలు వచ్చినాయి. ఇది 3వది. అయితే నేను కొంచెం దూరం వెళ్ళడానికి ఇష్టపడలా. ఎందుకంటే ఈ మధ్య నార్త్ ఈస్ట్ ఇండియా, నేపాల్ బోర్డరు, బంగ్లాదేశ్ బోర్డరు, బీహార్, వెస్ట్ బెంగాల్ స్టేట్స్ సువార్త పరిచయం చేసుకొని రావడంతో చాలా అలసటగా ప్రాణం ఉందని కొంచెం దూర ప్రయాణం అనేది ప్రక్కన పెట్టి, బ్రదర్ నేను వస్తాను అని అన్నాను. నా భార్యకి అడిగాను, వెళ్ళండి దగ్గరే కదా, లోకల్ టౌనే కదా అని అంటంతో ప్రభు మీ మధ్యకు నన్ను నడిపించుకొచ్చాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడతాను, ఏమనుకోకండి. గొప్ప కోసం కాదు, కానీ ఇంకా తెలుగు పదాల్లో నేను రావడం లేదు. నా నాలుక ఇంకా తెలుగు పదాలకి తడబడుతుంది. ఈ మహాదేవుడు ఎందుకు పనికిరాని బాబోటి బాలలు. ఎక్కువ చదువు లేదు, ఎక్కువ ఆస్తులు లేవు, మీకన్నా ఎక్కువ అందం లేదు, కానీ దేవుడి దృష్టిలో ఎందుకో మేము ఆకర్షించబడ్డాం. ఈ పాస్టర్ గారు కానీ నేను కానీ సేవకులమైన మేము మరి బలహీనమే. అంటే శారీరకంగా అంత బలవంతులు కాదు, బరువులు ఎత్తలే, ఆచకులు తీసుకోవాలి. కానీ ఆ శిలువను తీసుకొచ్చి ఇక్కడ మొయ్యగలరు. మీరు మొయ్యగలరు. అరే బాబు, నేను కూర్చొని మరుగుజ్జుడిలాగా ఇలా కనబడుతుంటాను. ఆపేసే కూర్చొని తీసుకుని కుదరదు. కొద్దిగా స్టూడెంట్స్ పది పాస్ గారు పర్మిషన్ ముందు నుంచుకే నా కాలు కదా ఆ క్లాస్ పాస్ గారు అందరినీ చక్కగా కూర్చోబెట్టారు. హల్లెలూయా. పాల పుంతలాగా ఉండేది, ఒక పాల పుంతలాగా ఉంది. ఆకాశ నక్షత్రంలో అక్కడ చిక్కలు ఒక సమూహంగా ఉంటాయి కదా, అలా ఉంది. నాకు చాలా సంతోషం వేస్తుంది. మీరు సిలువ మోయారు, దేనికి పనికిరాని మేము దేవుని సేవకు మాత్రం పనికొస్తాం. కాబట్టి దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు, పిలుచుకున్నాడు. లేని జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇందులో రోజు ఎక్కిస్తున్నాడు. కాకపోతే మోకాలు కొంచెం నొప్పి పెడతాయి, నోరు అలుస్తుంది, కన్నీళ్లు వస్తాయి, అనేక రకాల బాధలు సేవలో ఉంటాయి. అవి నేను ఇష్టపడుతున్నాను కూడా. నేను కానీ నా భార్య కానీ సేవలో ఇవి ఇష్టపడుతున్నాను. మన దేవుడి దగ్గర కదా మనం మోకరించింది, ఇంకొక దగ్గర కాదు కదా. మన దేవుడికే కదా మన కష్టము బాధ చెప్పుకునేది. కాబట్టి ఈ బాధ ఇష్టపడుతున్నాం, ఈ బరువు మోయడానికి ఎంతో సంతోషపడుతున్నాం. హల్లెలూయా. ఈ జిల్లా వాసినైన నన్ను కూడా దేవుడు
5 ఖండాల్లో వాడుకున్నారు. 5 ఖండాల్లో వాడుకున్నారు. నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు, అలాగే ఆసియా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్స్, ఇలాంటి ఒక అంటార్కిటికా, ఆస్ట్రేలియా 2 రాష్ట్రాలు, 2 దేశాలు ఖండాలు వెళ్ళలేదు. ఇది అంటార్కిటికా నుంచి ప్రయాణం చేశాను కానీ దిగలేదు. ఇండియాలో 75% అన్ని రాష్ట్రాల్లో కూడా సువార్త ప్రకటించారు. హల్లెలూయా. మీరు ఇంకా ప్రార్థన చేయండి. ప్రభు వచ్చే ముందు, ఈ ప్రాణం పోయే ముందు అన్ని ఖండాలకు సువార్త ప్రకటించాలి. దేవుడు నడిపించే ప్రాంతానికి ఈ సువార్తలు ప్రకటించాలని ఆశతో ఉన్నాను. సువార్త పరిచర్య ఈ పట్టణంలో నుండి 24 సంవత్సరాలుగా చేస్తూ వెళ్తున్నాను. ఈ పట్టణంలో ఈ రోజు నాకు ఈ ఆహ్వానం నాకు కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ కూడా ఆనందంతో మీ మధ్యకు రావడం జరిగింది. రైట్, ఈస్టర్ మెసేజ్ లో వెళ్ళిపోదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుండి 7 మాటలు మనకు గుర్తే ఉంటాయి. అక్కడ అలా గట్టి పెట్టుకోండి. ఎవరైనా మంచిగా చదవగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే మైక్ పట్టుకొని కూడా సహకరించండి. ఈ 24వ అధ్యాయంలో పునరుత్థానం కొరకు రాయబడింది. యేసు ప్రభు పునరుత్థానుడయ్యారు అంటూ అక్కడ 5వ మాట నుంచి 7వ మాట వరకు చదువుకుంటే వారు భయపడి ముఖములో నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతుల్లో వెతికిచున్నారు? నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. వారు సాక్ష్యం ఇస్తున్నారు. యేసు ప్రభువుని గురించి ఏమంటున్నారంటే యేసు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకున్న అందరూ కూడా యేసు ఎవరు? యేసు ఎవరు? సజీవుడు. He is alive. ఓ జిందా హై. హిందీలో ఏమంటారు? జిందా హై, జీనే వాలా, జీవో కలిగిన వాడు. మీరు మృతుల్లో వెతకాల్సిన పని లేదు. యేసుని అర్థం చేసుకోండి. యేసుని గురించి అర్థం చేసుకోండి. వ్యర్థంగా చాలా మంది మాట్లాడుతున్నారు అర్థం తెలియక. అందులో ఉన్న పరమాత్మ తెలియదు. ఒకసారి ఆ నామాన్ని రుచి చూస్తే తెలుస్తుంది. తింటే వంట రుచి తెలుస్తుంది. వింటే విశ్వాసము కలుగుతుంది. మన దేశీయులకు వినే ఓపిక లేదు, తినే ఓపిక. కానీ వినకున్నా తినకున్నా నోరు మాత్రం ఆయన గురించి మాట్లాడకూడదు. 24 సంవత్సరాలు బైబిల్ పట్టుకొని బోధిస్తున్నాను పూర్తికాలం సేవలో. అంతకు ముందు 10-12 సంవత్సరాలు పార్ట్ టైం మినిస్ట్రీ చేసి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే ఏం మాట్లాడితే దేవుడికి దొరికిపోతామో అని భయపడుతూ మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే ఆయన రేపు పొద్దుగాల మన ప్రతి మాట కూడా ఏం చేస్తారంటే దానికి సమాధానం చెప్పాలి. లెక్క అడుగుతాడు. మనం మర్చిపోయినా సరే దేవుడు లెక్క అడుగుతాడు. చేసిన పనికి, చెప్పిన మాటకి లెక్క అడుగుతాడు. కాబట్టి పిల్ల మొదటగా యేసును గూర్చిన అవగాహన మీకు కలగాలి అంటే ఆయన సజీవుడు. రెండవదిగా ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి యొక్క ఆలోచన ఎలా ఉంటాడంటే కొంతవరకే పనిచేస్తుంది. మనిషిని మట్టిలో కలిపేద్దాం అనుకున్నంత వరకు ఆలోచిస్తాడు మనిషి. కానీ అంతటితో ఆయన చరిత్ర ముగిస్తుంది. అంతటితో ఆయన గురించిన
మరి మాటలు ఉండవు, ఆయన గురించిన మరి ఆలోచనలు ఉండవు ఎవరికి అని మనిషి అనుకుంటాడు, అంతవరకు ఆలోచన చేస్తాడు. కానీ అసలు జీవితం ఎప్పుడుంది అంటే ఆ మరణించిన తరువాతే అసలైన జీవితం అనేది బయటకు వస్తుంది అన్న సంగతి ఈ వ్యక్తికి తెలియదు. మొన్న ప్రవీణ్ అన్న చనిపోయాడు, అందరూ బాధపడ్డారు. ఆయన స్టేట్మెంట్స్ లో ఏమంటే నన్ను చంపుతారు అన్నాడు, కానీ చచ్చిపోయాను బ్రతుకుతానని మాత్రం చెప్పలేకపోయాడు. నేను తిరిగి లేస్తాను అని చెప్పలేదు. ఒకనొక దినాన్ని అందరం కలుస్తామని చెప్పాడు, పునరుత్థానాన్ని గురించి చెప్పాడు. కానీ యేసుప్రభు ఏం చెప్పాడంటే నేను చనిపోతాను, తిరిగి లేస్తా. చనిపోవటానికి లేవటానికి నేను ఆజ్ఞాపించబడ్డాను. I was commanded to die and to raise again. మనందరికీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. కానీ తండ్రి దగ్గర నుంచి తన ఆజ్ఞ పొందుకున్నది ఏంటంటే చచ్చిపోవడానికి ఆజ్ఞ పొందుకున్నాడు, తిరిగి లేవడానికి ఆజ్ఞ పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను 3 మాటలే చెప్తా, అక్కడికి వెళ్ళా 3 మాటలే చెప్తా. ఈ 3 మాటలకి కూడా టైం సరిపోదు నాకు. కానీ అలాగని దీర్ఘకాలికంగా ప్రసంగికుని కాదు, ఇష్టపడ్డాను. 40-45 నిమిషాలతో అలా వెండి అక్కడికి వెళ్ళి స్టార్ట్ ఆగిపోతుంది. అదేంటో నాకు తెలియదు, దేవుడు ఆ సిస్టమ్ అలా పెట్టేశాడు. కాబట్టి ఈ 3 మాటలు ఒక్కొక్క మాట 15 నిమిషాలు మీకు నేను వివరించినా సరే జాగ్రత్తగా ఆలకించండి. ఈ పిల్లలు ఇంట్లో లేకుండా కొంచెం కంట్రోల్ చేయడం, వాళ్ళకి ఏదైనా కావాల్సిన పెద్దలు తీసుకుంటారు. వాస్తవానికి చాలా మంది చనిపోతారు, ఓకేనా కదా? కానీ యేసు ప్రభు చనిపోయినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా చనిపోలేదు. ఆయన పుట్టినట్టుగా కూడా ఎవరు పుట్టలేదు. ఆయన జీవించినట్టు ఎవరు జీవించలేదు. ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు. ఆయన అద్భుతాలు చేసినట్టు ఎవరు అద్భుతాలు చేయలేదు. ఆఖరికి ఆయన చనిపోయినట్టు ఎవరు కూడా ఈ లోకంలో చనిపోలేదు. ఆయన తిరిగి లేచినట్టు ఈ లోకంలో ఎవరు కూడా లేవలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కొట్టేది గట్టిగా కొట్టేయండి, అనుమానంగా కొట్టమాకండి. దేవుడికి మహిమ కోసమే కదా. హల్లెలూయా. అయితే ప్రియులారా, యేసు ప్రభు అతి క్రూరంగా చంపబడ్డాడు. ఇట్ వాస్ ఏ బ్రూటల్ డెత్. యేసు ప్రభు చనిపోయినప్పుడు 7 పర్యాయాలు ఆయన యొక్క రక్తం చిందించబడింది. గెత్సెమనే తోటలో ఆయన చెమట కూడా రక్తం అవునంతగా అక్కడ కాల్చబడ్డది, రక్తం కాల్చబడింది. అలాగే ఆయన ముఖం మీద గాయాలైనాయి. పోస్ట్ మార్టం మనం చేస్తే ఆయన ముఖం మీద గాయాలయ్యాయి, ఆయన వీపు మీద గాయాలయ్యాయి, దున్నబడింది, ఆయన వీపు దున్నబడింది. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టి ఇలా కిరీటం పెట్టడం కాదు, ఇలా పెట్టి దాన్ని ఏంటంటే కొట్టారు. ఇలా కొట్టేవారు, ఇలా అంటే ఆ మేకుల కిందకి ఇలా దిగేది, ఇలా కొట్టేవారు. ఊసారు. వెనకాతల నుంచి పిడి గుద్దులు గుద్ది ఎవరు గుద్దారు ప్రవచించు అన్నారు. చాలా అవమానకరమైన మరణం ఏదైనా ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా పొందాడు అంటే ఆయన యేసు క్రీస్తు ప్రభు మాత్రమే ఈ లోకంలో అలాంటి మరణాన్ని పొందాడు. ఆ వల్ల కిరీటం నొక్కినప్పుడు కొట్టినప్పుడు అది గుచ్చినప్పుడు ఆ శిరముల నుండి రక్తం కాచబడింది.
ఇలాగూ అనేక పర్యాయాలు 7 పర్యాయాలు రక్తం కార్చబడింది. ఆ తర్వాత శిలువ వేశారు. ఆ శిలువ మీద చేతులకు మేకులు కొట్టారు. తర్వాత పాదాల మీద మేకులు కొట్టారు. చివరిగా ఆయన ప్రక్కన బల్లెలతో పొడిచి చివరి నీటి బిందువు అలాగే చివరి రక్తపు బిందువు పొట్టు కూడా మనందరి కొరకు కాచి శరీరములో రక్త శాతం నీటి శాతం లేకుండా చనిపోయిన ఏ వ్యక్తి అయినా ఈ ప్రపంచంలో ఉన్నాడు అంటే యేసు క్రీస్తు ప్రభు ఒకరే. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఒక మాట ఇక్కడ గుర్తు పెట్టుకోండి. సర్వసాధారణంగా మీరు యాక్సిడెంట్స్ చూడండి. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బ్లడ్ కనుక ఆ రోడ్డు మీద పడితే అక్కడ ఈగలు కూగుతాయి. అక్కడ ఏమైనా జంతువులు వచ్చి ఆ రక్తాన్ని తింటాయి, నాకుతాయి. ఏడు దగ్గరలో గెస్టమైన తోటలో రక్తం కాచారు కదా, అక్కడ ఏమైనా రక్తానికి ఏ విధంగానే ఏమైనా మూవీ స్టీకింగ్ ఉదయ స్టీకింగ్ పంపేమి కొట్టిందా చూడండి. రక్తం పులుసు వాసన పడుతుంది. రక్తం పులుసు వాసన ఉంటుంది. అలా వెళ్తే మనం మాస్క్ వేసుకోవడమో లేకపోతే డోర్ దించేసి ఉంటే కనుక ఆ ప్రాంతానికి వెళ్తే పులుసు వాసన కొడితే చిన్న వాంతులు మనకి కలుగుతుంది, ఫీలింగ్ కలుగుతుంది. కానీ యేసు ప్రభు విషయంలో ఏమైనా కలిగిందా చెప్పాలా? ఎందుకు కలిగింది? అందుకొరకే ఆయన రక్తము అమూల్యమైనది, పరిశుద్ధమైనది, ప్రశస్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిచ్చలో ఏదో పొడిచారు అనుకుంటారు కానీ ఆ చివరి పొడుపులో ప్రక్క తెముకలో పొడవగా అప్పుడే సంఘానికి జన్మ కలిగింది. అప్పుడే సంఘం పుట్టింది పిల్లరా. ఎందుకంటే ప్రకటన దేవుడు మీ ప్రకటన దేవుడు ఇప్పుడు ప్రార్థన చేశాం కదా. ప్రకటన ఒక ప్రకటన తీయబడింది అంతేనా? ఆదాంకి అప్పుడు ఆయన ఆపరేషన్ చేశారు దేవుడు. ఫస్ట్ సర్జరీ దేవుడే చేశాడు, అనస్థీసియా దేవుడే ఇచ్చాడు, సర్జరీ కూడా ఆయనే చేశాడు. ఫస్ట్ రిపోర్ట్ ఆయన అడిగాడు, మీ అన్ని చనిపించి అక్కడ పెట్టేశారు, మీ బ్రదర్ దగ్గర రక్తము నాకు మొర పెడుతుంది అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫస్ట్ దేవుడే. ఫస్ట్ మరణం ఒక హత్య ప్రపంచం. ఇవన్నీ బైబిల్లో ఉన్నవే. ఆయన అడుగుతున్నాడు, ఆయన ఆ ప్రకటనలో ఇచ్చే ఆ బ్లడ్ రాగానే సంఘం పుట్టింది అక్కడే. హల్లెలూయా, హల్లెలూయా అనుకున్నాడు. ఓడను ప్రారంభించాడు, గొర్రెలాగా తరలించుకున్నాడు, ఏలో పడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అవమానించబడ్డాడు. ఇవన్నీ ఎందుకు తెలుసా? ఇవన్నీ ఎందుకు అనుభవించాడో తెలుసా? అలా అనుభవించకపోతే ఈ రోజున యేసు క్రీస్తు రక్తములో కొనబడిన సంఘం అనేది ఈ భూమి మీద పుట్టేదే కాదు, ఉద్భవించేదే కాదు. హల్లెలూయా. అదే చంపేశాను. ఇది ఆయన పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగుతుంది. ఆయన కొరడా దెబ్బలతో ఆయన పొందిన గాయాల వల్ల అందరికీ స్వస్థత కలుగుతుంది. ఆయన మరణంలోనే, ఆయన గాయాల్లోనే, ఆ అవమానాల్లోనే, ఆ నిర్లక్ష్యంలోనే, ఆ తిరస్కారంలోనే, ఆ వ్యతిరేకతలోనే, ఆ సహనంలోనే. అందుకోసమే శిలువ సేవ చేసేటప్పుడు శిలువను సహించడంలో సహనం అనేది క్రైస్తవ సంఘానికి ఒక అభ్యాసంగా ఉండాలి. అది లేకపోతే కష్టం. సాక్ష్య జీవితం ఉండదు, సేవ జీవితం ఉండదు, ఆత్మ సంపాదన ఉండదు. ప్రభు కొరకు మనం నిలబడలే. సహనం
ఎన్ని అవమానాలు వస్తాయి తెలుసండి. మీరు సేవ చేస్తే మీకు తెలుస్తుంది. సేవలో సిలువలో పరలోక రాజ్యం అనేది ఎంత విలువలతో కూడుకున్నదో, ప్రభు ఎంత గొప్పవాడో, ప్రభు పిలుపు ఎంత గొప్పదో, ఆ సేవలోనే, ఆ పిలుపులోనే, ఆ ఏర్పాటులోనే ఈ అవమానాలు, ఈ వ్యతిరేకతలు, ఈ యొక్క అన్ని కూడా మన జీవితంలోకి ఎంటర్ అయిపోతాయి. కానీ అప్పుడు ఏం చేయాలి? సహించాలి. ప్రభు మన కొరకు సహించాలి. కాబట్టి సంఘానికి ఒక అడ్రస్ దొరికింది, కాబట్టి స్వస్థత దొరికింది, కాబట్టి పరిశుద్ధత దొరికింది, కాబట్టి శుద్ధీకరణ జరిగింది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఎంత గాయపరిచి ఆయన రక్తాన్ని కంపు కొట్టనివ్వకున్న దేవుడు జాగ్రత్త పడ్డాడు. నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. నంబర్ 2, ఆయన ఎముకలు విరిగాయా? చెప్పండి. ఆయన ఎముకలు ఎక్కడ విరిగాయా? సర్వసాధారణంగా అన్ని దెబ్బలు కొడితే మనకు ఒక దెబ్బ కొట్టారా జాగ్రత్త దుమ్మిరిగిపోతానంటే మనం అలా కాదు. చెప్పండి. ఒక దెబ్బ కొడితే మనకు ఎంతో సరిపెడతాం. మా పెద్ద అబ్బాయి సరదాగా గుర్తుగా అన్నాను. అది గుర్తేసరికి గుణపంలో గుర్తున్నట్టు 10 రోజులు సరిపెట్టేసింది. అది ఇంకా కొంచెం దెబ్బ కొడితే తప్పకుండా నా గుమ్ము మా ఎవరైనా పొరవలతో నువ్వు పొడి కాదు ఆగిపోయాను. దేవుడికి స్తోత్రం కలుగుతాయి. చచ్చిపోకపోతే ముడుకుల మీద ముడుకులు వెలగొట్టి చంపుతారు శిలువ మీద. గుర్తుపెట్టుకోండి. ఆ మిగతా ఇద్దరు దొంగలు కూడా ముడుకులు వెలగొచ్చారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి అప్పుడే ఆయన చనిపోయాడు. అలా చనిపోయాడు. ఆయన అప్పుడే చనిపోయాడా? అంత మాట కీర్తన అంటాడు కదా, ఆయన ఎముకలలో ఏ ఒక్క ఎముక ఆయన ఎముక ఏంటనుకుంటారు? ఒక ఎముక సంఘం. హల్లెలూయా. దీన్ని వినపడానికి ఎవరి తరము కూడా, దీన్ని కొనడానికి ఎవరి తరము కూడా సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం ఎందుకంటే పెళ్లి కుమార్తెగా ఇక్కడ ఆయన సిద్ధపరుస్తున్న సంఘం, ఆయన పోషిస్తున్న సంఘం, ఆయన నింపుతున్న సంఘం, ఆయన బలపరుస్తున్న సంఘం, ఆయన మేపిడి గొర్రెల హల్లెలూయా, ఆయన కాపరిగా ఉన్న సంఘం. కాబట్టి మనం ఎవరైనా ముడితే ఆయన కను పాపను ముట్టినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ విషయం తెలుసుకోవాలని నేను ఇంత విపులంగా మీకు నేను చెప్పడం అనేది జరుగుతూ ఉంది ప్రియులారా. కాబట్టి మొదటిగా ఆయన రక్తం కప్పుకోవట్లేదు, రెండవదిగా ఆయన ఎముకలు విరగలేదు, మూడవదిగా మట్టిలో కలిపేద్దాము అనుకున్న మనుషుల యొక్క కోరిక నెరవేరిందేమో గాని ఆ మట్టిలో ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. హల్లెలూయా. His body was not decomposed. ఒక తల తీసుకెళ్ళిపోతారా ఆయన స్నానం చేయాలి, మేము అన్నాలు తినాలి అని మన ఊళ్ళో ఊరికి ఏం చేస్తారు? ఆ చచ్చిపోయిన కోసం ఒక 5 నిమిషాలు బొగ్గేటి పేరు చేసి ఇడ్చుకెళ్ళిపోతారు బాబు అంటారు. ఎందుకో మేము తినాలి, మేము వండాలి, మేము చేయాలి. ఆ చచ్చి తీసుకెళ్ళిపోయారు. సమాధి చేస్తారు. ఇందాక సాగులు చెప్పినట్టుగా ఎన్నో చేస్తారు అక్కడ సమాధి దగ్గర. అది కూడా నేను చెప్తాను. ఆయన సమాధి చెప్పడం ముందే నేనేంటంటే నేను ఆజ్ఞ పొందుకున్నాను, నా ప్రాణం పెట్టడానికి నేను తిరిగి లేవాలి. శిష్యులు కూడా చెప్పాడు, నేను కొంతకాలం మీకు కనిపించని చెప్పాడు తర్వాత. లేకపోతే నేను చనిపోబోతున్నానని చెప్పాడు. రిఫరెన్స్ అన్ని చెప్పాను కదా, కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నేను చదివించలేదు. ఆశుద్ధిగా మీకు చెప్తున్నాను, నేను చచ్చిపోతాను, తిరిగి 3వ దినాన లేస్తాను
చెప్పిన దేవుడు 3 రోజులు కొని ఆ సమాధులు శుక్రవారం సాయంత్రం నుంచి శుక్రవారం రాత్రి, ఆదివారం శనివారం ఉదయం రాత్రి, ఆదివారం తెల్లవారుజాముగానే ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు ఒక రోజు బయట ఉంచితేనే మనకి బాడీ పడుతుంది కదా, అలాగే ఆయన పాతి పెట్టేసి సమాధి చేసిన తర్వాత తిరిగి వచ్చాక ఆయన దగ్గర ఏమైనా ఆయన కొట్టిందా? చెప్పండి చెప్పండి. ఆయన పరిశుద్ధుని యొక్క శరీరాన్ని, నీతిమంతుని శరీరాన్ని దేవుడు కుళ్ళు పట్టనివ్వడు. హల్లెలూయా హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ఈ మాట్లాడండి. His body, his blood, his bones preserved. ఆయన వీపు దున్నబడింది, ఆయన ముఖం మీద గాయాలైన, తల మీద గాయాలైన, ఆయన చేతులు గాయాలైన, ఆయన కాళ్ళ గాయాలు, ఆయన ప్రక్కన బాడీ గాయమైంది. అందులో అనేక అద్భుతాలు జరిగాయి. సంఘం పుట్టింది, స్వస్థత కలిగింది, విమోచన కలిగింది, పాప విముక్తి కలిగింది, పరిశుద్ధత కలిగింది, అలాగే శుద్ధీకరణ జరిగింది, దేవుడితో సమాధానం కలిగింది, అనేక రకాలుగా రక్షణ కలిగింది. ఇవన్నీ కూడా ఆయన శిలువ మరణంలో సర్వ మానవానికి లబ్ధి కలిగింది. ఆయన అందుకోసం మౌనంగా ఉన్నాడు, అందుకోసం తల వచ్చాడు, అందుకోసం అప్పగించబడ్డాడు, అందుకోసం ఈడ్చుకోపడ్డాడు, అందుకోసం మరి గాయపరచబడ్డాడు, అందుకోసమే మరణించాడు. That was a commandment of his father. తన తండ్రితో ఆజ్ఞ అది, దానికి ఆయన సమ్మతించాడు. పరిశుద్ధాత్మ ద్వారా, నిశ్చిత ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. అర్పణముగా, బలిగా అర్పించుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ మనకి అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం మరణం చేత బంధించాలి, మరణం చేత బంధించాలి, భూమిలో కలిపేయాలి, మట్టిలో కలిపేయాలి. ఇది మనసు, ఇది మతం ఆలోచన, ఇది కులం ఆలోచన, ఇది పెద్దల ఆలోచన, ఇది రోమ ప్రభుత్వపు ఆలోచన, ఇది సైనికుల ఆలోచన, ఇది రాజకీయ నాయకుల ఆలోచన, ఇది అనేక రకాలుగా ఆలోచన. కానీ ఆలోచనకు మించిన వాడు దేవుడు. హల్లెలూయా. మానవుని ఆలోచనకు అతీతుడు దేవుడు. ఈయన అర్థం చేసుకుంటే మన జీవితాలు పడుతాయి, లేకపోతే కష్టమే. కానీ అయితే ఇక్కడ నేను మీకు ఆ దేవదూతల లేక ఇద్దరు మనిషి యొక్క సాక్ష్యం ఏమంటే, ఆయన సాక్షి, ఆయన మృతుల్లో ఆయన సమానుడు, ప్రథమ ఫలంగా మృతుల నుంచి లేచాడు. తర్వాత వేరే సబ్జెక్ట్. ఆయనకి చావు లేదు, ఆయనకి చావు లేదు. ఏ మహిమతో కిందకు వచ్చాడో, ఏ ఆలోచనతో కిందకు వచ్చాడో, ఏ ఆత్మతో కిందకు వచ్చాడో, అలాంటి ఆత్మ, అలాంటి పరిశుద్ధత, అలాంటి శరీరము కలిగే బయటకు వచ్చాడు మన ఆయన. అందుకోసమే చనిపోయి లేచిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఉంటే ఏమన్నా తింటానో అన్నాడు. అంటే నాకు అనట్లేదా? మీ దగ్గర ఏమైనా తింటాకుండా అడగలేదా? మరి యేసు ప్రభు చనిపోక ముందు శిష్యులతో తిన్నట్టుగానే శిష్యులకి అడిగడం లేదా? ఏదైనా ఆహారం ఉంటే నాకు ఇస్తారా? చాకు ఇస్తారా తింటాను, లేకపోతే రొట్టె ఇస్తారా తింటాను అనాలి లేదా? అలాగే ఎంఐ గ్రామానికి వెళ్తున్న మనుషులతో మాట్లాడడం లేదా? మనిషి మాట్లాడడం లేదా? కానీ ఆయన గుర్తుపట్టలేకపోయారు. రిజర్వేషన్ లో ఆ బాడీ కోసం నేను మళ్ళా చెప్తాను. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఆయనకి అంత ఆ భద్రత కలిగింది? అసలు సమాజంలోకి వెళ్ళిపోయేవాడు తిరిగి ఎందుకు రాగలిగాడు, ఎలా రాగలిగాడు అనేటటువంటి ఒక ఆలోచన ఆ రోజుల్లో ఉన్నటువంటి మనుషులకు, మతస్థులకు కలిగింది. నాకు చెప్పాడు ఆయన, అక్కడ రాయి పెట్టారు, పెద్ద రాయ. రామా ప్రభుత్వం సైనికులు పెట్టింది, మతాల తరపున ప్రతినిధులు ఉన్నారు, చుట్టూ కాపులను ఉంది, గవర్నమెంట్ సీల్ వేసింది, గొలుసులతో ఆ సమాధిని కట్టారు, ఒక ముద్ర వేశారు, నిరంతర కాపలా పెట్టారు.
మరి ఇక్కడ మీరు ఎంతమంది ధనవంతులు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒక 1000 కోట్ల ఆస్తి పరుడికి ఎవడైనా ఫోన్ చేసి నా ప్రాణాన్ని తీసేస్తానని కబురు వచ్చిందని పోలీసులు ఫోన్ చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు. అవును కదా? బతికున్నవాడికి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారా, చచ్చిపోయి ఇస్తారు? మాట్లాడండి బాగా. చచ్చిపోయిన ఆయనకి ఎందుకు కాదు కదా? ఎక్కడ చూసారా విడ్డూరం? ఆ సమాజం అంతమంది ఎందుకు? చంపాలనుకున్నా చంపేస్తారు, ఓకే, అక్కడితో అయిపోయింది, వదిలే. ఇంకా చంపేవాళ్ళకి నిద్ర పడటం లేదు అంటున్నారు కదా. పిల్లల దగ్గరికి వెళ్ళి మాకు ప్రొటెక్షన్ కావాలి. ఎవరి ప్రొటెక్షన్? ఆ సమాధికి ప్రొటెక్షన్. ఏం అంటామండి ఈ పిచ్చిని? ఈ పిచ్చి ఎలా పోతుంది మానవులకి? ఈ లైవ్ లో ఉన్నటువంటి ప్రజలకు కూడా కాస్త అవగాహన కలగాలి. చచ్చిపోయిన వాడికి ప్రొటెక్షన్ ఇచ్చుకొని వెళ్తే ఎన్ని సమాజం దగ్గర పోలీసు డ్యూటీలు పెట్టాలి చెప్పండి? కాదు కదా? అప్పుడు సరేరా బాబు, మీకు ఎంతమంది కావలిస్తే అంతమందిని పట్టుకెళ్ళిపోయి అక్కడ కాపులు పెట్టుకుని పిల్లలకు సైడ్ అయిపోయింది. సరే, అంతమంది పెట్టినప్పటికీ కూడా ఆ రోమా ప్రభుత్వం కానీ, సామ్రాజ్యం కానీ, సమాధి మీద ఉన్న రాయి కానీ, సైనికులు కానీ, ఆ సీల్ కానీ, ఆ సంఖ్యలు కానీ, లేకపోతే ఆ గొలుసులు కానీ ఏమైనా ఆయన రాకుండా ఆపగలిగాయా? హల్లెలూయా. ఒకే ఒక తన్నుకి రాయంతలాగా బయటకు వచ్చేసింది. పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి ఒక్కసారిగా రాయిని ఇలా తీసేసరికి అనుకుంటున్నారు, ఈ స్త్రీలు అనుకుంటున్నారు, ఈ సుగంధ ద్రవ్యాలన్నీ పట్టుకొని సిద్ధంగా వెళ్తున్నారు. అమ్మో నాయనో, అంత పెద్ద రాయి పెట్టారే, 4-5 పక్కన వచ్చి తీసినా అది రాయలే, మనకోసం ఎవరు తీస్తారు అని ఆలోచనలో వెళ్తున్నారు. మనం ప్రభుని చూడగలుగుతామా? ఆ రాయిని మనం తీయగలుగుతామా? మన కొరకు ఎవరు చేస్తారు అని ఆలోచనతో అయితే ఒకటి వాళ్ళు చెప్పింది, ఆదివారం నాడు వేస్తాను, 3వ దినాలు వేస్తున్నాను, చిన్న జ్ఞానంతో వాళ్ళు వెళ్తున్నారు. అది సంతోషం. మగవారు ఎవరిపైనా స్త్రీలు మాత్రం ముందడుగు వేశారు, సంతోషం. అందుని బట్టి స్త్రీలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. ప్రభువును కూర్చిన ముందడుగు మీరే ముందు ఎప్పుడు వేస్తూ ఉంటుంటారు. హల్లెలూయా. వెయ్యాలి కూడా ఈరోజు వెయ్యాలి, అడుగులు ముందుకు వెయ్యాలి. మనం పరలోకానికి ముందడుగు వేయాలి. అనేక మంది రక్షణాత్మకమైన ముందడుగు వేయాలి. అనేక రక్షణ కొరకు ప్రార్థన విషయంలో ముందడుగు వేయాలి. సంఘాల్లో ఉద్యమం కొరకు ముందడుగు వేయాలి. సంఘ సేవ కొరకు ముందడుగు వేయాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ముందడుగు వేయాలి. ఎంతకాలం ఆగుతాం? ఉద్యోగాలు చేస్తున్నట్టుగా సేవలో కూడా మీ యొక్క అద్భుతమైన ముందడుగు ఆ సేవకుడితో పాటు ఉండగలిగితే అనేక ఆత్మలు మనము రక్షించగలుగుతాం. వచ్చే ఆదివారం తర్వాత ఒక తండ్రి అనేసరికి ఆ రాయంతా బయటికి పోయి యేసు సజీవుడిగా బయటకు వచ్చేసాడు. సంపదన నేడు ఆ సమాధిలో లేడు, తండ్రి మాట నెరవేర్చి లేచాడు చూడు, ప్రభు లేచాడు నేడు. నా యేసు స్వామి, నా యేసు స్వామి, నా యేసు స్వామి, నా యేసు స్వామి, నా యేసు స్వామి. పాడితే ఇంకా పాడుకునే వచ్చు. He was not there. He is not here. Neither here nor there. He is risen. He is risen. ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయన లేచి ఉన్నాడు. రాయినా వాళ్ళు తీశారు కానీ ఆయన దేవదూతలు ఆయన్ని ఆయన
తనంతట తాను లేచి ఉన్నాడు. హల్లెలూయా. లేవడానికి అధికారం పొందుకొని అనివసిన భూమి మీద పరలోకంలో సర్వాధికారం నాకు ఇయ్యబడింది. హల్లెలూయా. హల్లెలూయా. He is sovereign God. సర్వాధికారం ఆయన. మరణము శాపబంధిద్దాం అనుకుంటున్నావా? మనిషి మట్టితో చేయబడిన మనిషి నీలా నాలా పుట్టలేదయ్యా, మట్టిలోంచి రాలేదయ్యా. మట్టిలోంచి వస్తే మాణిక్యాలు అయితే అవ్వు, జ్ఞానమైతే అవ్వు, అధికారమైతే అవ్వు, సంపాదితమైతే అవ్వు, బలవంతుడైతే అవ్వు. కానీ నీకన్నా ఆయన ఎంతో బలవంతుడు, ఆలోచనకర్త, సమాధానకర్త. ఆయన భుజముల మీద రాజ్యభారాలు ఉన్నాయి, మోస్తున్నాడు, నీకు పోషిస్తున్నాడు ఆయన, నీకు పుట్టుకిచ్చినాడు ఆయన. నీ జన్మంటూ ఉందంటే, నువ్వు నడుస్తున్నావంటే, నువ్వు చూస్తున్నావంటే, నువ్వు మాట్లాడుతున్నావంటే, ఈ రోజు ఊపిరి పీలుస్తున్నావంటే ఆయన కృప వలన అయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు సర్వమానవాన్ని తెలుసుకోవాలి. సర్వమానవ మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. మరణాన్ని మృంగేశాడు. మరణం కొన్నాళ్ళు రాజుగా ఏరింది. ఆదాము మొదలుకొని మోషే వరకు 1000 సంవత్సరాలు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది, కొంత అరికట్టబడింది. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత మరణాన్ని మృంగివేశాడు. హల్లెలూయా. ఆయన మరణాన్ని మృంగివేశాడు. ఇక మరణానికి చోటు లేదు. మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఏ ముళ్ళిది? ధర్మశాస్త్రం దుష్టులు. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే పాపమాగా ఎటుదో తెలియజేస్తుంది, కానీ పాపాన్ని తీయలేదు. కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి పాపాన్ని తీసివేసి పాపానికి వచ్చి చేతము మరణము, ఆ మరణాన్ని శిలువ యాగములో జయించినటువంటి జయశీలుడు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఎవరు? కాబట్టి ఆయన ఎవరు? సజీవుడు. చెప్పండి, సజీవుడు. యెషోవా ఆశ్చర్యమైన దేవుడా, అమరగల దేవుడా, ఆ కులాలకు దేవుడా, ఊరికి దేవుడా, వాడకి దేవుడా, ఈదికి దేవుడా, ఇంటి దేవుడా. అరే బాబు, భూమి దాని సంపూర్ణత అంతా ఆయనదే. లోకరక్షకుడు. ఎవరు? లోకరక్షకుడు. సర్వము ఆయన యందు ఆయన కొరకు చేయబడి. He is our creator. Hallelujah. కాబట్టి కాస్త బుర్రపెట్టి ఆలోచించి, ఆయన సజీవుడు అనగా మరణము లేడు అనగా మరణాన్ని జయించిన మనిషికి 5 శత్రువులు ఉంటారు. నంబర్ 1 పాపము, నంబర్ 2 శాపము, నంబర్ 3 లోకము. కాదపటి శత్రువు మరణం. 4 మర్చిపోయాను. ఈ లోకము, శాపము, పాపము, మరణము. ఎన్ని? 4. ఆఖరి శత్రువు ఎవరు? మరణము. ఈ శత్రువులందరినీ జయించిన ఏకైక జయశీలుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను 4 యేసు ప్రభు శిలువ మరణంలో ఈ 5 జయించిన 5 శత్రువులు జయించి, ఇదిగో మనిషి కోల్పోయిన అధికారాన్ని తిరిగి దేవుడు సంపాదించి ఆ అధికారం తిన్నగా తీసుకొచ్చి మనకిచ్చేశాడు. ఆమేన్. ఆమేన్. కారణం సంఘానికి ఇచ్చాడు. ఎవరికి ఇవ్వలేదు. అధికారం ఆయన యొక్క విశ్వాసం ఉంచే వారికే ఇచ్చాడు. ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసే వారికే ఇచ్చాడు. ఆయన వెంబడించే వారికి ఇచ్చాడు. ఆయన పిలుచుకున్న వారికి ఇచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి ఇచ్చాడు. ఇదిగో మీరు భూమిని స్వతంత్రించుకోండి, ఈ అధికారం ఇవ్వబడింది. ఇదిగో సాతాను మీద, శత్రువు అధికారం అంతటి మీద అధికారం మీకు ఇవ్వబడింది అని దేవుడు
పునరుత్థానుడైన యేసుక్రీస్తు మనకి ఆయనలో ఉన్న శివమే కాకుండా ఆయనలో ఉన్న శక్తిని, బలాన్ని, అధికారాన్ని మనకి ఇచ్చి, అందుకోసం పౌలు అంటాడు కదా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానుడు అవ్వలేదని చెబితే గనక మా విశ్వాసము వ్యర్థమే అంటాడు. అలాగే యేసు ప్రభు పునరుత్థానుడు కాకపోతే మనమందరం ఇంకా పాపములోనే ఉన్నవారము అని 1 కొరింథీ 15:14-17 వరకు. కాబట్టి మనం ఏం చదువుతున్నామంటే యేసు లేచాడు. హల్లెలూయా. యేసు సజీవుడు. ఏమాట 2 స్టేట్మెంట్. నంబర్ 1 యేసు సజీవుడు. నంబర్ 2 యేసు లేచాడు. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇంకో 10 నిమిషాలు మాట్లాడి పంపిస్తాను. ఓపికలు ఉన్నాయా? Alive, alive, alive forevermore. My Jesus is alive, alive forevermore. Alive, alive. Ana, current అంటున్నట్టు అనుకోవాలి. మాకు ఈ సాంగ్ కాదా? మాకు పేరు సాంగ్ ఇస్తాను. Alive, alive, alive forevermore. My Jesus is alive, alive forevermore. Alive, alive, alive forevermore. My Jesus is alive. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive. Jinda, jinda, Hamisa jinda. Yesu jinda hai, Hamisa jinda hai. Jinda, jinda, Hamisa jinda. Mera Yesu jinda hai. Hallelujah. అయితే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానములో ఒక బలాన్ని దేవుడు ఉపయోగించాడు. గుర్తుపెట్టుకోండి. ఎఫెసీ 1:15 నుంచి చివరి వరకు చదువు రాసుకోండి. ఎందుకంటే మీ లైవ్ లో కూడా ఉంటాయి లేఖనాలు. చదివితే చాలా టైం పడుతుంది. అక్కడ దేవుడు వినియోగించిన బలాతిశయము అని ఒక మాట ఉంటుంది. God has used the power of the Holy Spirit. ఎలా నిలబడ్డాడు అంటే ఆయన పుట్టినే పరిశుద్ధాత్మ వల్ల కలిగింది, ఆయన జీవితమే పరిశుద్ధాత్మ వల్ల జరిగింది, ఆయన కార్యాలు పరిశుద్ధాత్మ వల్ల జరిగాయి. కానీ ఆయన ఎముకలు నిలవకున్నా, ఆయన రక్తము కప్పుకొట్టుకున్నా, ఆయన రక్తము ఏగో వాళ్ళకున్నా, ఆయన రక్తం శత్రువులు తినకున్నా, ఆయన ఎముకలు నిలవకున్నా, ఆయన శరీరము మట్టిలో కలవకున్నా పరిశుద్ధాత్మ బలాన్ని దేవుడు వినియోగించి యేసు ప్రభువుని పరిశుద్ధుడిగా సజీవుడిగా లేపాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ బలం మాతో పనిచేస్తుంది. ప్రభు పట్ల పరిశుద్ధాత్మ బలాన్ని వినియోగించాడు దేవుడు. లోకంలో తన బలాన్ని ఉపయోగించింది, ప్రభుత్వం తన బలాన్ని ఉపయోగించింది, రాజకీయ తన బలాన్ని ఉపయోగించింది, కత్తులు, కటార్లు, గురిపాటలు, శీర్షు ఇవన్నీ ఉపయోగించారు, మనిషి ఆలోచన ఉపయోగించారు. కానీ దేవుడు ఉపయోగించిన బలము యేసు ప్రభువు లేపింది. కాబట్టి ఉంటే ఉన్నాయి తప్పదు, రాజకీయంలో ఉంటే ఉండండి. కానీ ఏ బలము కన్నా పరిశుద్ధాత్మ బలమే. అది ఒక్కటే మనకి సీక్రెట్ గా ఉండాలి. ప్రభు లేపిన వాడు మనల్ని కూడా లేపుతాడు. చనిపోయిన మనల్ని యేసుక్రీస్తుని బ్రతికించాడు.
యేసులో ఉన్న ఆత్మ మీకు ఉన్న ఎడల ఆయన మృతుల్లో లేకపోయిన రీతిగా శరీర రీతిగా చనిపోయే మనల్ని ఆత్మ రీతిగా లేపి జీవింపచేస్తున్నారు. ఒక మాట చదవండి, 2వ మాటగా రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 11 వచనాలు మీరు చదవండి, త్వరగా చదవండి. 6వ అధ్యాయం 4 నుంచి 11 రాసుకోండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేకబడును, అలాగే మనము నూతన జీవమును పొందిన వారు. లేచిన తర్వాత చెప్పండి మాట ఇక్కడ ఈ మాట చెప్పను. నేనేం చెప్పినట్టు నేను ఆజ్ఞ పొందుకున్నాను, చచ్చిపోతాను, మళ్ళా బ్రతుకుతాను. ముందు చెప్పాడు కదమ్మా, ముందు చెప్పడం లేదా? అబద్ధమాడైనా అబద్ధమాటలు నరగనట్టు వాడా? ముందు చెప్పాడు. ఇప్పుడు చంపారు, ఓకే. శిష్యుల సంగతి ఒకసారి చెప్పండి నాకు. శిష్యుల సంగతి చెప్పండి ఒకసారి. శుక్రవారం సినివేశారు కదా, ఒకవేళ ఆదివారం నాడు వేసే లేకపోతే మన శిష్యుల సంగతి ఏంటి? ఎవరైనా చెప్పాలి. ఎవరికి నోరు రాలేదా? మీరు ఎవరి దగ్గర అంత మాట్లాడతారో ఫోన్లే. అయ్యగారికి వందనాలు, మిమ్మల్ని మాట్లాడే కన్నా క్రమశిక్షణ పెట్టించారు, దేవునికి ఇష్టం. కానీ నేను అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడలేదు. ఒకవేళ యేసు ప్రభు శిలువ మీద మరణించి తిరిగి లేకపోతే శిష్యుల గది ఏంటో తెలుసా? వారికి ఒక 11 సమాధులు, యేసు ప్రభు సమాధి పక్కన. అంతే కదా, అనవసర భయంతో ఇంట్లో రాబడిపోయారు, భయపడ్డారు. మహాసువార్త 20వ అధ్యాయంలో మాటలు రాయబడతాయి. భయపడితే యేసు ప్రభు ఏం చేశాడు? తిరిగి లేచిన తర్వాత వచ్చి వాళ్ళ దగ్గరికి ఏం చేశాడు? కనిపించాడు కదా, కనిపించాడు. యేసు ప్రభు వారి కళ్ళారా చూశారు, ధైర్యం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మొదట స్త్రీలను చూశారు, ప్రభుని వచ్చి ఇంటికి వచ్చి చెప్పే తలుపులు కొడుతుంటే బాబుకి ఏదైపోయిందో బయట పరుగులు తీస్తే ఆయన లేచాడు. వెళ్ళేసరికి ఇంకా పేదలు పరిగెత్తి సమాధానికి వెళ్ళాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఉండగా ఆ రూమ్లోకి వచ్చిన తర్వాత వారికి ముందు భయం అనేది పోయి ఇప్పుడు ఏమొచ్చింది? చచ్చిపోయిన వ్యక్తి తిరిగి వాళ్ళకి కనిపిస్తే ఎంత ధైర్యం ఉంటుందండి. అంటే ప్రభువు చెప్పిన మాట మీద నిలబడతాడన్న ధైర్యం మనకి వచ్చిందా లేదా? మానవ జీవితంలో భయం పోయిందా లేదా? అప్పుడు ఆయన వారి మీద ఓదగానే కొంచెం ధైర్యం కలిగింది, సమాధానం కలిగింది, సంతోషం కలిగింది. ఈ లోపు మన ఇండియాకి సువార్త తీసుకొచ్చిన అయ్యగారు అక్కడ లేరు. అలాగే బామా ప్రభు వచ్చింది. నిజమే నిజమే. నన్ను ఏదో బలపరచడానికి నా పిరిగితనం మీరు చూస్తున్నారు, కానీ నేను ఆయన చూస్తేనే కానీ, ఆయన గాయపడిన గాయాలు నేను చూస్తేనే కానీ నమ్మదాను కదా. మళ్ళీ అప్పుడే ఆయన ప్రభు 7 రోజులు పోయి 8 రోజులు పోయి మళ్ళీ వచ్చిన ఆయన వచ్చిన తర్వాత అప్పుడు తామ ఉన్నాడు, తామ చూసాడే లేదా? అప్పుడు చూడకపోతే ఇప్పుడు భారతదేశానికి వచ్చి సువార్త చెప్పేవాడా? అప్పుడు భయపడినవాడు ధైర్యం తెచ్చుకోకపోతే భారతదేశానికి వచ్చి సువార్త చెప్పేవాడా? చెప్పండి. ఇప్పుడు పునరుత్థానము క్రైస్తవ లోకానికి యేసు ప్రభు శిష్యులకు ధైర్యాన్ని కలుగజేస్తాడు. మానవ జీవితంలో భయాన్ని పోగొట్టాలి. ఆయన ప్రథమ ఫలముగా లేచాడు కాబట్టి మనకు ఒక నిరీక్షణ అనేది. ఇప్పుడు రండి, నా ప్రభు లేచాడు, నా ప్రభు సజీవుడు. ఇప్పుడు రండి చెప్తాను మీకు. ఊకలారా ముసలారా చంపేస్తారు, మీరు చేస్తారు, పాపేస్తారు, కానీ ప్రభు తనని లేపాడు. మేము దానికి సాక్షులము. అంత ధైర్యం లేకపోతే 3,000 మంది రాష్ట్రం. కళ్ళారా ఎవరిని చూసామో, చేతులారా ఎవరిని స్పృశించాము,
ఎవరి హృదయం మీద తలపెట్టుకొని వాడుకున్నాము, ఎవరి మాటలు విన్నాము, ఎవరితో నడిచాము, ఆ వెలుగు ఆశయం యేసు. ఆయన సాక్షి. ఎవరు ఆయన? ఈ మాట్లాడు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చాలా వస్తాయి. తండ్రి మహిమ వలన ఇక్కడ 4వ తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి అలాగే లేపబడెను, అలాగే మనము నూతన జీవము పొందిన వారము. ఇప్పుడు సంఘమా వినండి. మొదలుగా దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి మాట ప్రకారం నడిచే దేవుడు, నమ్మకమైన దేవుడు, సజీవుడైన దేవుడు యేసు దేవుడు. ఆయన వెంబడిస్తే, ఆయన్ని నువ్వు కనుగొంటే, ఆయన చూస్తే నీకు విశ్వాసము నమ్మకము మొదటగా కలిగింది. మానవుడికి విశ్వాసం ఎక్కడ కలిగింది? మొదట శిష్యుడికి విశ్వాసం ఎక్కడ కలిగింది? అద్భుతాలు చేసినప్పుడే నమ్మారు, ఓకే, అద్భుతాలు చేసినప్పుడు నమ్మారు. కానీ చచ్చిపోయిన తర్వాత తిరిగి లేస్తాడో లేవడో నమ్మకం ఎవరికైనా వచ్చిందా? రాలేదు. కానీ లేచిన తర్వాత, వాళ్ళకి కనబడిన తర్వాత సంఘానికి మరింత విశ్వాసము, సంఘానికి మరింత నమ్మకము కలిగింది. అదే నమ్మకం, అదే విశ్వాసం ఇప్పటికీ మనము కనపరుచున్నాము. హల్లెలూయా. రెండవదిగా లేచినప్పుడు ఆయన యేసు ప్రభువు వాళ్ళతో ఎలా ఉండేవాడు అలాగే కనిపించాడు. పునరుత్థానపు శరీరం ఎలా ఉంటుందంటే మహిమతో కూడిన శరీరం కలిగి ఉంటుంది, కానీ అలాగే కనబడతాడు. యేసు ఎలా ఉన్నాడో అలాగే కనిపించాడు. యేసు మాటలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. యేసు శరీరము గాయాలు ఎలా ఉన్నాయో అలాగే గాయాలు ఉన్నాయి. కాబట్టి తోమకి మరింత నమ్మకం కలిగింది. తిరిగి లేచిన అనుభవం కలిగిన వాడు ఎలా ఉంటాడంటే మొదటిగా నూతన జీవము కలిగి ఉంటాడు. సంఘమా, ఇప్పుడు మనకు కలుగుతున్న జీవన ఐసీలో ఆక్సిజన్ ఇస్తారు, కానీ క్రైస్తవుడికి పునరుత్థానమే ఆక్సిజన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానపు శక్తి జీవాన్ని మనకి కలిగిస్తారు. జీవించేవారు నేను కాదు, నాలో క్రీస్తే. నేను ఎప్పుడో చచ్చిపోయాను. మన పాపంలో ఒకసారి చచ్చిపోయాను. రెండోదిగా సంఘంలో జతపరచబడిన తర్వాత యేసుతో పాటు చచ్చిపోయాం, యేసుతో పాటు పాతి బయటపడ్డాం, యేసుతో పాటు లేకపోతాం. మనం లేచి తిరిగి లేచిన, తిరిగి బ్రతికిన, చచ్చి బ్రతికిన జీవులు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే జీవము కలిగిన దేవుని సంఘం. అందుకోసమే సంఘాన్ని ప్రేమిస్తాను. కొంతమంది సంఘాన్ని తిట్టి కొట్టి కలిసి పొడిసి చూపిస్తారు. వెనకాల మేము ఆపరేషన్ చేసుకొని బతికించుకోవాలి. సంఘం గొప్ప సంఘానికి ఏ స్పీకర్ వచ్చినా నేను చెప్తాను, వీళ్ళు బలపరిచి చేయాలంటే. ఎంతో మంది పెద్దలు చెప్పాను, స్పీకర్ చెప్పాను. ఇలా చూస్తున్నాడు సమర్థం, ఇలా బైబిల్ పడారు, ఇలా చూస్తున్నాడు బైబిల్ పడారు. నేను సమకూర్చుకుని డస్ట్బిన్ ఆ బైబిల్. నేను బైబిల్ మీద ఈ సెల్ ఫోన్ పెట్టానంటే ఈ పేజ్ అది ఎగరకుండా ఉండాలని పెట్టాను. బైబిల్ మీద సెల్ ఫోన్ కానీ, బైబిల్ మీద టౌన్లు కానీ, లేకపోతే చెత్త పదార్థాలు కానీ వేయకూడదు. ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ సంఘం పరిశుద్ధులైన దేవుడిని సేవకం, ఆయన ఏర్పాటు చేసుకున్న సేవకం. హల్లెలూయా. ఆయన చదివితే ఏడో మాటలో చనిపోయిన వాడు చచ్చిపోయిన వాడి మీద ఇంకా పాపం పనిచేయదు. చచ్చిపోయిన వాడి మీద మరి ఇంకా పాపము మన క్రీస్తుతో పాటు కూడా ఏమయ్యాము, చనిపోయా. ఇప్పుడు పాపం మన మీద ఏడు చేయడానికి లేదు. ఆ చివరిలో ఇంకా మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుమని నమ్ముచున్నాము. 11వ వచనం చదివితే, అటువంటి మీరు పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఒక సమాధానం చెప్పండి. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? జెంట్స్ మదర్స్ చెప్పండి. యేసుక్రీస్తు ఎవరు?
యేసు ప్రభు మరణంలో సమానత్వం, యేసు ప్రభు పునరుత్థానంలో సమానత్వం మనకి దేవుడు అక్కడే ఇస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకోండి. హల్లెలూయా. యేసు ప్రభు సజీవుడు. మనము ఈ లోకం ఇంకా చావులోనే ఉంది, ఈ లోకం ఇంకా చీకట్లోనే ఉంది, ఈ లోకం ఇంకా పాపంలోనే ఉంది. సజీవుడైన నీవు సజీవుడైన దేవుడు దగ్గరికి వాళ్ళని తీసుకురావలసిన ధర్మం నీ మీద నా మీద ఎందుకో తెలుసా? 2:11 ఒక మాట ఉంటాడు. 1:4 రాష్ట్రం ఇది రికార్డింగ్ అవుతుంది కదా, నేను చదివితే మీకు టైం అవుతుంది కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకున్నట్టుండే చెప్పాను. సంఘము ఒక కన్యకగా యేసు ప్రభుకి ప్రధానము చేయబడింది, పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉంది. హల్లెలూయా. సంఘం ఎవరికట? ఒకే పురుషుడు పరిశుద్ధమైన కన్యకగా ఏం చేయబడుతుంది? చచ్చిపోయిన ఆయన పెళ్లి చేసుకుంటున్నా ప్రభు చెప్పండి. ఆయన ఎవరు? సజీవుడు. చచ్చిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకుంటా, చచ్చిపోయిన పెళ్లి చేసుకుంటారా అంటే సంఘం బతికే ఉందా లేదా? సంఘానికి జీవం ఉందా లేదా? సంఘం సజీవమైనదా కాదా? మనం సజీవమైనదా కాదా? ఎందుకు వెళ్తున్నాను? నెత్తిలో ఎందుకు కొట్టుకుంటున్నాను? ముక్కడ సీమ ఎందుకు వస్తుంది? కళ్ళ నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? గుండు బాధిస్తుంటున్నారు. పిచ్చోళ్ళారా, మనం బ్రతుకుంటున్న సజీవుడైన దేవుడి యొక్క బిడ్డలము. మనము జీవమగలిగి ఈ లోకంలో సంచరిస్తున్నాము. మన ప్రతి అవసరాన్ని మన భర్త, మన సహోదరుడు, మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు సర్వము కూడా మనకి దయచేస్తారు. చూడండి, మీరు మా మాట ఒక అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ చెప్తాను మీకు. ఓకే, ఓన్లీ 5 minutes మాట్లాడతాను. మీకు ఇళ్లలో తగులు రాకుండా ఉండాలంటే బ్రదర్స్, నేను చెప్పే పద్ధతి వినాలి. అనుభవం మీద వారానికి 2 సార్లు 3 సార్లు నాన్ వెజ్ నేను ఇంటికి తీసుకెళ్ళిపోతాను. అదేంటో రాత్రి 12 గంటలైనా మా ఆవిడ వండేస్తుంది. నాకు ఆ సమస్య లేదు. ఇది ఆవిడ తింటారు కదా. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి 10,000 15,000 జాగ్రత్తగా వేసి మేడం పద అలా బయటికి వెళ్దాం, శిఖర్కి షాపింగ్ తీసుకెళ్తాం. ఎట్లా మాకు మనం ఏంటంటే బయట మనం బాగానే తిరిగేస్తున్నాం కానీ ఇంటి దగ్గర ఎరకాలం పెట్టేస్తాం. ఆ తర్వాత ఇంటి దగ్గర మాట్లాడదామని చేయడానికి తప్ప నేనేం కాదు, నా మనస్సాక్షి కోసం. యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించబట్టి దాన్ని ఇస్తున్నాడు. అదే కాదు, మనము ఆయన్ని చేసుకోబోతున్నాం, వివాహం చేసుకోబోతున్నాం. ఆయన పెళ్లి కుమారుడు, మనము పెళ్లి కుమార్తె. కాబట్టి ప్రేమలో ఉండాలి అంటే మీరు కొత్త కాబట్టి బాగా దేవుడికి సొంత అలాగే ఉండాలి. దేవుడికి ఈ ప్రేమ శాశ్వతంగా ఉండాలి. ఈ ప్రేమే నన్ను అలాగే ఉండాలి. ఆయన మీ పాట అమ్మా, ఈ పేరు అదే. ఈ పాట 100 సంవత్సరాల వరకు అలాగే ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఏదో పాట పాడిన వల్ల సంఘము ప్రభుని బాధపడి ఎలా కీర్తిస్తుందో, కొనియాడుతుందో, మన ఇంట్లో మనకి మన భార్యలు కూడా అలాగే కొద్ది ఉంటే కనుక వాళ్ళకి కాస్తైన జీవము కలుగుతుంది. ఇది తప్పైతే నన్ను క్షమించండి, ఉప్పైతే గట్టిగా చెప్పండి. కూడా అయిందా? మిగతా సభ్యులు ఉపయోగపడదు. దేవుడికి ఇస్తాం. అయ్యా ఆయన పేరు నాకు పిల్లలు, మా దేవుడికి ఇస్తాం. రైట్.
మనం ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సిన ఆయన సజీవుడు, మనం కూడా సంఘం సజీవుడైనది అని చెప్తున్నాను. భర్త సజీవుడైనప్పుడు భార్య కూడా అంత జీవం కలిగి ఉండాలి, కుటుంబం అంత సంతోషంగా ఉండాలి అని నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను తప్ప అన్నిగా భావించొద్దని మన బ్రదర్స్ అందరికీ కోరుకుంటున్నాను. అలాగే 9th month అంటున్నా కదా, నువ్వు కూడా ఇది పాటించాలి. నేనైతే ఎన్ని 10 తెచ్చానో ఎన్ని తెచ్చానో నాకే తెలియదు. అన్ని తినేసి యాపకాయ లాంటి పిల్లలకి అన్నది నా భార్య. దేవుని ఇస్తే నా మీద హైట్ ఉంటారు పిల్లలు. కాబట్టి సంతోషం మిమ్మల్ని కూడా దేవుడు అటు రీతిగా దీవించాలని ఆశీర్వించాలని మనస్ఫూర్తిగా. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. చివరిలో ఏం చెప్పాడు తెలుసా? పునరుత్థానమైన తర్వాత అందరినీ పిలిచి అందరికీ కనిపించాడు ప్రభు. 532 మందికి కనిపించాడు. 40 దినాలు భూమి మీద సంచరించాడు. కొండ మీద పిలిచాడు, ఇలా రెండరా అన్నాడు. అక్కడ స్త్రీలు వెళ్ళారు, పురుషులు వెళ్ళారు, శిష్యులు వెళ్ళారు. వాళ్ళకి ఒకే ఒక మాట చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. రోగులను స్వస్థపరచండి, దయ్యాలను, కుష్ఠరోగులను శుద్ధి. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించినా వాటన్నిటినీ వారికి బోధించండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇదిగో శత్రువు బలం మీద అధికారాన్ని నేను మీకు ఇచ్చాను. ఏం భయపడకండి, సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఇది తండ్రి దగ్గర నుంచి చనిపోవడానికి, తిరిగి లేవడానికి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి, కాపులుగా ప్రాణం పెట్టడానికి ఆయన అలాగైతే అధికారం తీసుకున్నాడు, ఆజ్ఞ తీసుకున్నాడు. తిరిగి లేవడానికి అలాగైతే ఆజ్ఞ తీసుకున్నాడు. ఆయన ఆజ్ఞ తీసుకున్నట్టుగా చనిపోయాడు, ఆయన ఆజ్ఞ తీసుకున్నట్టుగా చనిపోయి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అదేంటంటే బ్రతుకున్న నీవు, సజీవుడుకున్న నువ్వు బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించాలి అంటే సర్వలోకానికి సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఎంతమంది చేయగలుగుతున్నారు దాన్ని? నాకు సంఘసాలకు అనుభవం ఉంది. ఒక్కొక్కరికి ఫోన్ చేసుకోవాలా, లేపాలా, ప్రతిమాలుకోవాలా, బండి కట్టుకోవడం పాస్టర్ పనే, అన్నీ ఆగిపోయినాయి. మళ్ళీ ఏంటంటే మరి నాకు ఒకసారి పిలిచినట్లు పర్లేదు, కానీ ఇది వాస్తవం చెప్పాలి అందరికీ. ఏమండి, ఎందుకు తెలుసా మనమే సువార్త చేయలేదని ఎవరు ఆపుతున్నారు చెప్పండి? దేవుడు ఆపుతున్నాడా, సాతాను ఆపుతుందా? మత్తయి సువార్త 24:14 కూడా ఉంది. సర్వలోకానికి సువార్త ప్రకటించబడిన తర్వాత అర్థం వస్తుంది కదా. ఈ రాజ్య సువార్త సాక్షాత్మై సకల రాజ్యాలకు ప్రకటించబడాలి. అటు తర్వాత అంతము వస్తుంది. అంతం వచ్చినప్పుడు జరిగే పని ఏంటో తెలుసా? అంత్యక్రీస్తుని వారి యొక్క అనుచరులను, సాతానులను, వారి యొక్క అనుచరులను, అబద్ధ ప్రవక్తలను దేవుడు నరకానికి అగ్నిగంధకాలను పంపించేస్తారు. సువార్త ప్రకటించబడకపోతే వాడు భూమి మీద హ్యాపీగా ఉంటాడు. ఆ ఆకాశంలో తిరుగుతాడు, భూమి మీద ఉన్న మనుషులు కట్టి పీడిస్తాడు. కానీ సువార్త ప్రకటించబడినప్పుడు మాత్రమే అంతం వస్తుంది. అంతం వచ్చినప్పుడు మాత్రమే సాతానికి అంతము వస్తుంది. కాబట్టి వాడు మనల్ని పోనివ్వకూడదని మనల్ని సువార్త చేయనివ్వకుండా ఆపుతున్నాడు. పునరుత్థానుడైన యేసు ప్రభుని ప్రకటించకపోతే నిజమైన క్రైస్తవులు. మీరు ఏ నామమును బట్టి, ఏ బలము చేత దీన్ని చేస్తారంటే, ఇదిగో హస్బెండ్ యేసు నామాన్ని బట్టి చేస్తాను. మీరు ఆ నామాన్ని ప్రకటించండి, ఆ బలాన్ని ప్రకటించండి. ఆ పునరుత్థానపు నామం యేసు పునరుత్థానుడైనంటే ఆ నమ్మకం లేదు. అనేక మందికి నమ్మకం కలుగుతుంది కాబట్టి
వాళ్ళు మారిపోతున్నారు కాబట్టి, సంఘంలో జనపరచబడుతున్నారు కాబట్టి ఈ నామం ప్రకటించొద్దు, ఈ బలం మీరు ప్రదర్శించొద్దు అని ఆ రోజు ఆంక్షలు వేసినారు. సాతాను రుచిలో ఉన్న వాళ్ళు ఆంక్షలు వేశారు. ఈ రోజున అదే సాతాను మనల్ని సువార్త చేయనివ్వకుండా సంఘాన్ని నిలువరిస్తుంది. కానీ మీ ప్రక్కింటి వాడు చచ్చిపోతే, మీ ప్రక్కింటి వాడు దేవుడు ఏమన్నా కానీ నిన్ను మాత్రం అక్కడ గేటు దగ్గర నిల్చోబెట్టేస్తాడు. ఎందుకో తెలుసా? మీకు దేవుడు ఆత్మ వరాలు ఇచ్చాడు, ఆత్మ ఫలం ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, కృపా వరాలు ఇచ్చాడు. దేనికోసం అంటే సువార్త ప్రకటించుట కొరకు, ఆత్మలను రక్షించుట కొరకు. పనికి మారిన మనల్ని దేవుడు లేపి నిలిచబెట్టి చచ్చిపోయిన మనల్ని సజీవులుగా చేసి సాక్షాత్మైన జీవితాన్ని జీవించమని చెప్పిన దేవుడు, సువార్తను ప్రకటించమన్న దేవుడు ఈ రోజున ఆ సువార్త మనము ఎంత బాధ్యతగా చేస్తున్నాం. ఆయన త్వరలో రాబోతున్నాడు. నువ్వు సిద్ధపడాలి, ఇతరులు సిద్ధపరచాలి, సంఘాన్ని సిద్ధపరచాలి అంటే కనుక మనం సువార్త చేయవలసిన వారమై ఉన్నాము అని ఈ రోజున మీకు తెలియచేస్తూ, సజీవుడైన దేవుడు ఇదిగో చెప్తున్నాడు. ఏమైనా ఆకాశ మండలంలో మేఘం మీద వెళ్ళిపోతున్న ఆయన ఏ రీతిగా అయితే వెళ్ళిపోయాడో అదే రీతిగా మేఘారూఢుడై త్వరలో రాబోతున్నాడు. కాబట్టి తిరిగి రాబోతున్న యేసయ్యను ఎదుర్కోవాలి, పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి, మనుష్య కుమారుని ఎదుర్కోవాలి, దేవుని కుమారుని ఎదుర్కోవాలి. మనకన్నా ముందు ప్రభువును నిద్రించిన వారిని ఆయన మనతో పాటు మన కుటుంబీకుల్ని తీసుకొస్తాడు. మా అమ్మగారు చనిపోయారు, ప్రభువును నిద్రించారు, ఆమె కూడా ఆయనతో వస్తారు. ఆమేన్. నేను ఆమె చూడడానికి అప్పుడు అక్కడికి వెళ్ళిపోకూడదు. దేవుడు సమయం అయితే వెళ్ళిపోకూడదు. కానీ మనం అక్కడికి వెళ్ళక ముందే మన ప్రాణం ఉండగానే ప్రభు యొక్క రాకలు వచ్చేస్తే ప్రభుత్వం మా అమ్మగారు వస్తారు, మీ కుటుంబీకులు వస్తారు, మాకన్నా నిద్రించిన సహోదరి వాళ్ళందరూ కూడా వస్తారు. మా పెద్ద కుమారుడు చనిపోయారు, వాళ్ళు వస్తారు. తర్వాత ఇద్దరు బాబులు ఇచ్చాడు దేవుడు. సజీవులమైన వారిని మనం సజీవులమైన సజీవులు. కాబట్టి పిల్లగా సువార్త చేయండి, సువార్త ప్రకటించండి, లోకాన్ని వెలిగించండి, మంచి పనులు చేయండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండండి, మెలకువగా ఉండండి. దేవుడు రాకకు సిద్ధపడి ఉండాలని తెలియజేస్తూ యేసు శుభాకాంక్షలు మీకు అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ నా మాటలు దేవుని మహిమార్థమై ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును. I was so glad by your invitation, thankful and loving invitation. And I thank God for giving me the privilege to share the word of God with your church. I speak blessings over your life, your ministry. It has to be expanded. Your territories, your place shall be answered. Your family shall be blessed. And your church shall be blessed. In the mighty name of Jesus, I speak all these blessings to your ministry family. Love you, brother. God bless. దేవుడు మళ్ళీ